హాయ్ ఫ్రెండ్స్, రియాలిటీ న్యూస్ ఎపిసోడ్ 1కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ఫస్ట్ న్యూస్ టైమ్స్ వల్ల హోమ్ హంట్ ప్రాపర్టీ ఎక్స్పో 2025 హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో. సో దీనికి చీఫ్ గెస్ట్గా మన ఇండస్ట్రీస్ అండ్ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు వచ్చారు. సో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉందో సో ఆయన ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తోటి ఆయన స్పీచ్లో మెన్షన్ చేసినాడు. సో అదే ఆ స్పీచ్కి హైలైట్. సో స్పీచ్లో ఏం మెన్షన్ చేసినాడంటే, సో హైదరాబాద్లో రియల్ సెక్టార్ 15.4% గ్రోత్ రేట్తో ఉంది. కన్స్ట్రక్షన్ సెక్టార్ 11.97% గ్రోత్ రేట్తో ఉంది. సో అరౌండ్ 80,000 crores ఈ రియల్ ఎస్టేట్ సెక్టార్ ఎకానమీకి యాడ్ చేసిందని ఆయన స్పీచ్లో చెప్పినాడు. సో టీఎస్ రేరా వెబ్సైట్లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో కూడా క్లియర్గా చెప్పినాడు. సో ఎన్ని ప్రాజెక్ట్స్ రిజిస్టర్ అయినాయి అంటే అరౌండ్ 9,747 ప్రాజెక్ట్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి. ఎంతమంది ఏజెంట్స్ రిజిస్టర్ అయి ఉన్నారంటే 4,293 ఏజెంట్స్ రిజిస్టర్ అయి ఉన్నారని డాష్బోర్డ్లో మీరు క్లియర్గా చూడొచ్చని మన శ్రీధర్బాబు గారు చెప్పినారు. సో రియల్ ఎస్టేట్కి గ్రోత్ ఉందని చెప్తున్నారు. ఎట్లా అంటే ఫిబ్రవరి 2025లో హైదరాబాద్లో అరౌండ్ 5,900 ప్రాపర్టీస్ రిజిస్టర్ అయినాయంట. సో దాంట్లో 18% 1 crore కంటే ఎక్కువ వాల్యూ ఉన్న ప్రాపర్టీసే అంట. సో రీసెంట్గా ఒక నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ వచ్చిందట. ఆ రిపోర్ట్ ప్రకారము ఈ 1 crore కంటే ఎక్కువ వర్త్ ఉన్న ప్రాపర్టీస్లో గ్రోత్ రేట్ అనేది 58% ఉందట. సో అది హైదరాబాద్ యొక్క రియల్ ఎస్టేట్ గురించి ఓవర్వ్యూ మన ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి స్పీచ్లో ఉన్న హైలైట్స్. సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, ప్రాజెక్ట్స్ ఏమో 9,000 చేంజ్ రిజిస్టర్ అయ్యి ఉంటే ఏజెంట్స్ ఏమో 4,000 చేంజ్ రిజిస్టర్ అయినారు. సో అక్కడ హ్యూజ్ గ్యాప్ ఉంది ఏజెంట్స్కి ప్రాజెక్ట్స్కి. ఏ ప్రాజెక్ట్ చూసుకున్నా కానీ మినిమం ఒక 20 to 30 పీపుల్ అయినా రిక్వైర్మెంట్ ఉంటుంది. సో అక్కడ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అంటే రిజిస్టర్డ్ ఏజెంట్స్ కూడా చాలా తక్కువ ఉన్నారు. సో కాబట్టి మీకు రియల్ ఎస్టేట్ తెలుసుకోవాలనుకుంటే, రియల్ ఎస్టేట్ నేర్చుకోవాలని అనుకుంటే శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో దాంట్లో రియల్ ఎస్టేట్ కోర్స్ని నేను లాంచ్ చేసిన. సో మీరు ఆ కోర్స్ పర్చేజ్ చేసుకొని రియల్ ఎస్టేట్ని డీటెయిల్గా నేర్చుకోవచ్చు. సో ఈ న్యూస్ ఇంతటితో సమాప్తం. హాయ్ ఫ్రెండ్స్, రియాలిటీ న్యూస్ ఎపిసోడ్ 1కి స్వాగతం. ఈ న్యూస్ ది క్యాస్కేడ్స్ నియోపోలిస్కి సంబంధించింది. సో జిహెచ్ఆర్ ఇన్ఫ్రా, లక్ష్మీ ఇన్ఫ్రా, అర్బన్ బ్లాక్స్ రియాలిటీ సర్వీసెస్ ఈ మూడు కలిసి ఒక 3,169 కోట్ల ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తున్నాయి కోకాపేట్లో. లగ్జరీ 3 BHK 4 BHK ఫ్లాట్స్. సో దీంట్లో 54th ఫ్లోర్లో ఒక 10 ట్రిప్లెక్స్ విల్లాస్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈచ్ ఫ్లాట్ కాస్ట్ 3 కోట్ల నుంచి స్టార్ట్. సో మొత్తం 1,189 ఫ్లాట్స్ 3 BHK 4 BHKలు 2,560 SFT నుంచి 4,850 SFT సైజులో 3 BHKs 4 BHKs ప్లాన్ చేస్తున్నారు. పొజిషన్ మాత్రం 2030లో. సో ఇదొక అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. సో దీంట్లో నార్మల్గా ఉండే అమ్యూనిటీస్కి అడిషన్గా ఇంకా స్కై గార్డెన్, 2 హెలిప్యాడ్స్, తర్వాత పికిల్ బాల్ కోర్టు, తర్వాత ప్రికిల్ టెన్నిస్. సో ఇవన్నీ అమ్యూనిటీస్ యాడ్ చేస్తున్నారు. మొత్తం 7.34 acres ఏరియాలో ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఇది న్యూస్. హాయ్ ఫ్రెండ్స్, రియాలిటీ న్యూస్ ఎపిసోడ్ 1కి స్వాగతం. సో ఈ న్యూస్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సార్థక్ అహూజా రిపోర్ట్కి సంబంధించి. సో ఈయన ఈ రిపోర్ట్ని లింక్డ్ఇన్లో షేర్ చేసినాడు. ఈ రిపోర్ట్ ప్రకారము ఇండియాలో హైదరాబాద్ టాప్ ప్లేస్లో ఉంది. దేంట్లో అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్కి రిటర్న్స్ హైదరాబాద్లో 80% ఉన్నాయి. సో టాప్ ప్లేస్లో హైదరాబాద్ ఉంది 80% తోటి. సెకండ్ ప్లేస్లో నోయిడా 70% తోటి. గుర్గావ్ థర్డ్ ప్లేస్లో 60% తోటి. ఫోర్త్ ప్లేస్లో ఢిల్లీ ఉంది. సో ఈ నోయిడా, గుర్గావ్, హైదరాబాద్ ఇది మన ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న సిటీస్. సో ఈ గుర్గావ్లో మేజర్గా రియల్ ఎస్టేట్కి అంత రిటర్న్ 60% రిటర్న్స్ రావడానికి మెయిన్ రీజన్ కూడా ఈయన రిపోర్ట్లో మెన్షన్ చేశాడు. సో ద్వారకా ఎక్స్ప్రెస్ హైవే, గోల్ఫ్ కోర్స్ రోడ్డు ఈ 2 మెయిన్ రీజన్ అని చెప్పినాడు. సో ఈ రిపోర్ట్లో కలకత్తా కానీ చెన్నై కానీ సో రియల్ ఎస్టేట్లో అంత అట్రాక్టివ్గా లేదని చెప్తున్నాయన్నమాట. నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ ప్రకారము హైదరాబాద్లో మేడ్చల్, మల్కాజ్గిరి ఏరియాలో రియల్ ఎస్టేట్ గ్రోత్ ఎక్కువ ఉందని ఈ రిపోర్ట్లో తెలిసింది. సో వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ క్లాసెస్.
సో శ్రీకాంత్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు రియల్ ఎస్టేట్ కోర్స్ పర్చేస్ చేసి రియల్ ఎస్టేట్ నేర్చుకోండి. రియల్ ఎస్టేట్లో కెరీర్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వండి, పార్ట్ టైమ్గా కానీ ఫుల్ టైమ్గా కానీ. సో రియల్ ఎస్టేట్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో సెగ్మెంట్ వైజ్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏమేమి లైసెన్సెస్ ఉండాలి, సో కెరీర్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి, డీటెయిల్గా ఆ కోర్సులో మెన్షన్ చేసినాను. సో రియల్ ఎస్టేట్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీకు చెప్పినట్టు మనం టీఎస్ రెరా పోర్టల్ ఓపెన్ చేస్తే సో ప్రాజెక్ట్స్ ఏమో 9,000 చేంజ్ ఉంటే ఏజెంట్స్ ఏమో 4,000 చేంజ్ ఉన్నారు. అక్కడనే మనకు తెలిసిపోద్ది గ్యాప్ ఎంత ఉందో. సో కాబట్టి మీకు డెఫినెట్గా రియల్ ఎస్టేట్ అనేది ఒక మంచి ప్రాస్పెక్టస్ అవుతుంది డబ్బులు సంపాదించుకోవడం కోసం. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ నెంబర్ 2.